నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాల్టి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో వివిధ అంశాలకు సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. అమరావతి చట్టబద్ధతపై శాసనసభ తీర్మానం. విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో 12 మంది అరెస్ట్. దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్. ఈ అంశాలపై మరింత సమాచారం అమరావతి నుంచి శ్రీహరి, విజయవాడ నుంచి రాజ్ కుమార్, అనంతపురం నుంచి విజయ్ ఫీల్డ్ రిపోర్ట్ లో అందిస్తారు. విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు ఈ కేసును ఛేదించి వ్యూహాత్మకంగా నిందితులందరినీ అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మైనర్ కాగా మిగతా 11 మందికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలకు సంబంధించిన యువకులు ఉండడం గమనార్హం. ఇక ఈ కేసులో సంబంధం ఉన్న నిందితులు 5గురిని పోలీసులు కస్టడీకి కోరారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి. రైట్, యమున మొత్తానికి ఏదైతే విజయవాడ కేంద్రంగా కూడా టెర్రర్ లింక్స్ ఒక్కసారిగా కూడా అందరినీ కూడా భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకించి విజయవాడకు సంబంధించి కూడా ప్రధానమైనటువంటి కొన్ని నగరాల కేంద్రంగా ఈ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రధానంగా విజయవాడ కేంద్రంగా మరి ఎలాంటి ఆగడాలు చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు దృష్టి సాధిస్తూ వస్తున్నారు. ఇప్పటికే 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వారిని ఎవరైతే ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నారో వారందరినీ కూడా ప్రధానంగా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకించి మరి ఈ ఉగ్రవాదానికి సంబంధించి ఎవరైతే సైదా బేగం చెంచల్గూడ నుంచి ప్రత్యేకంగా చెంచల్గూడ నుంచి ఆవిడను తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా సైదా బేగంను ఇప్పటికే పోలీసులు ప్రధానంగా విచారించారు. మరి విచారించినటువంటి క్రమంలో ఆవిడ ఇచ్చినటువంటి సహకారంతోనే ఈ టెర్రర్ లింక్స్ అన్నీ కూడా ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఒక సోషల్ మీడియా పేజ్ను వీరందరూ కూడా ప్రారంభించినటువంటి తర్వాత దాంట్లో వీరందరూ కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఈ సోషల్ మీడియా వేదికగా కూడా వీరు ఎలాంటి వాటికి ప్లాన్ చేయాలనుకుంటున్నారు ఏంటనే దానిపైన కూడా ప్రధానంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ప్రత్యేకించి ఇందులో ప్రధానమైనటువంటి కొన్ని నగరాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రధానమైనటువంటి నగరాలను కేంద్రంగా చేసుకుని వీరి కార్యకలాపాలు సాగించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే దేశంలో ఇప్పటికే ఎంతోమంది ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. దాన్ని అటు మత మార్పిడి జరగకుండాను అదేవిధంగా ఈ లక్షణాలకు పాల్పడకుండా ఉండేదానికి ఎన్ఐఏ ప్రధానంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రధానమైనటువంటి కొన్ని నగరాల మీద కొంతమంది వ్యక్తులపైన కూడా ప్రత్యేకించి నిఘా పెట్టిన పరిస్థితి ఉంది. మరి ఈ నిఘాను తేల్చినటువంటి నేపథ్యంలో గతంలో ఏదైతే గుజరాత్లో కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో గత ఏడాది వారు ఇచ్చినటువంటి కొన్ని క్లూస్ ఆధారంగానే విజయవాడలో కూడా కొంతమంది ఈ టెర్రర్ లింక్స్కి సంబంధించినటువంటి వారు ఉన్నారని ప్రధానంగా కూడా తెలిసింది. మరి అందులో ప్రధానంగా విజయవాడ కేంద్రంగానే 5గురు యువకులు విజయవాడ కేంద్రంగానే ఉన్నారు. మరి ఈ 5గురిని ఎవరు ఇన్స్పైర్ చేశారు, వీరి మోటో ఏంటి, ప్రధానంగా వీరు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారా లేదనంటే ఏదైనా విధ్వంసానికి పాల్పడాలనేటువంటి ఆలోచనలో ఉన్నారా, ఇలాంటి వాటిపైన కూడా ప్రధానంగా పోలీసులు దృష్టి సాధించబోతున్నారు. ప్రత్యేకించి ఇప్పటికే 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో 12 మందిని కూడా ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు. అందులో ఒక 5గురిని విజయవాడకి సంబంధించి 5గురు ఈ టెర్రర్ లింక్స్తో ఉన్నటువంటి వారందరినీ కూడా కస్టడీ కోరే అవకాశం ఉంది. ఈ రోజున ఈ కస్టడీ కోరితే కనుక వీరి మోటో అంటే ఈ ఉగ్రవాదాలు ఎవరైతే ఉన్నారో ఈ వీరందరికీ సంబంధించినటువంటి మోటో ఏంటనేది ప్రధానంగా బయటపడే అవకాశం కూడా కనపడుతుంది. మరి సాధారణంగా ఇటు ఉగ్రవాదులందరూ కూడా ఈ నార్త్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నార్త్ ప్రాంతాల్లోనే ఎక్కువ చూపిస్తుంటారు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతాన్ని ప్రధానంగా ఎంచుకుంటారు. మరి అలాంటి చోటను కాకుండా ఈసారి ఉగ్రవాదాన్ని విజయవాడ వైపు తీసుకురావాల్సినటువంటి అంటే నూతనంగా నిర్మించబడుతున్నటువంటి రాజధాని అమరావతి కేంద్రంగా మరి ఈ ఉగ్రవాదులు దృష్టి ఇటు అమరావతి ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడిందంటే ఇంకా ఎంతమంది వీరికి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఉన్నారు, ఇంకా ఎంతమంది షెల్టర్స్ ఇచ్చారు, ఎంతమంది వీరందరూ కూడా ఉన్నారు, వీరి మోటో ప్రధానంగా ఏంటి, దేని మీద వీరు ముందుకెళ్లాలని ఉన్నారు, ప్రధానంగా ఈ సోషల్ మీడియా పేజ్లో వీరు ఏం సంభాషించుకున్నారు, వీరి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి, ఇలాంటి కొన్ని కోణాల్లో పోలీసులు ప్రధానమైనటువంటి దర్యాప్తును కూడా చేపట్టడం జరిగింది. అందులో కొంతమంది విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి ఒక 5గురిని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. మరి దాఖలు చేసినటువంటి దాంట్లో ఇవాళ దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఉగ్రవాదాన్ని అణిచివేసేటువంటి లక్ష్యంగానే అటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. మరి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే విజయవాడ వరకు కూడా ఉగ్రవాదాన్ని తీసుకువచ్చారంటే వీరు ఎక్కడెక్కడ ఎలాంటి ప్లాన్స్ చేస్తూ ఉన్నారు, దేనిపైన వీరి మోటో ముందుకెళ్ళబోతా ఉంది అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా విజయవాడ కొత్తపేటకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కేసు ప్రధానంగా నమోదైంది. కాబట్టి ఈ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పటికే కొంతమందిని యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ కూడా జరుగుతుంది కాబట్టి ప్రధానంగా ఇప్పటికే రిమాండ్ కూడా విధించారు. కస్టడీ మరి కోరినటువంటి తర్వాత మరి ఎన్ని రోజులు కస్టడీ కోరుతా ఉన్నారు, నిజంగానే మరి వీరు ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నారు, వీరికి ప్రధానమైనటువంటి వీరి ఎజెండా ఏంటి, ఈ అంశాల మీద ప్రధానంగా పోలీసుల విచారణ జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ టెర్రర్ లింక్స్ పైన మొత్తానికి ఒక క్లారిటీ ఈరోజు కస్టడీకి ఇచ్చినటువంటి తర్వాత కానీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఏమన్నా రాజ్ కుమార్, చూస్తుంటే వీళ్ళందరిది చిన్న వయసు లాగానే ఉంది, అందులోనూ ఒకే మతానికి చెందినవారా? ఇంకేమైనా వివరాలు తెలుసా వీళ్ళ గురించి? దాదాపుగా 12 మంది ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిలో ఒక మైనర్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 11 మంది పెద్ద అంటే యువకులే ఉన్నప్పుడు కానీ దాదాపుగా 12 మంది కూడా యువకులే. ఒక చిన్న వయసు కలిగినటువంటి వ్యక్తి దీనికి సానుభూతిపరుడిగా మారాడని కూడా పోలీసులు ప్రధానంగా చెప్తూ ఉన్నారు. మరి ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి వారిలో మతాన్ని మార్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి సిజేఎం కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. మరి పోలీసులు చేస్తున్నటువంటి విచారణ చాలా గోప్యంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ బయటపడినా కూడా నిందితులందరూ కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంది. కాబట్టి అంటే మనం ఇక్కడ ఒక గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 1 సంవత్సరం పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి తర్వాత గుజరాత్లో అరెస్ట్ అయినటువంటి వారికి ఆ లింక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూస్తే దేశవ్యాప్తంగా కొన్ని పలు ప్రధానమైనటువంటి నగరాల్లో ఈ ఉగ్రవాద సానుభూతి పరులతో పాటు కొంతమంది ఈ ఉగ్రవాదాన్ని ఎవరైతే అటు స్టార్ట్ చేయాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో కూడా ప్రధానంగా కొంతమంది ప్రధానమైనటువంటి నిందితులు ఉన్నారు. అందులో చెంచల్గూడకి సంబంధించినటువంటి సైదా బేగంకి సంబంధించిన డైరెక్షన్లోనే ఇదంతా కూడా జరిగిందని పోలీసులు ఇప్పటికే ఆవిడని చెంచల్గూడ నుంచి విజయవాడ కూడా తీసుకొచ్చి 2 రోజుల కిందట విచారణ కూడా చేశారు. మరి ఆవిడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కేంద్రంగానే కూడా పోలీసులు ఒక 5గురిని కస్టడీ కూడా కోరుతూ ఉన్నారు. మరి 5గురిని కస్టడీ కోరినటువంటి తర్వాత ఈరోజు సిజేఎం కోర్టు ఈ కస్టడీకి ఇస్తే కనుక ఎలాంటి అంశాలు ఉగ్రవాదానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారా లేదంటే వీరి మోటో ఎలాంటి దాని మీద ఉండబోతుంది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తారు. మరి ఏదేమైనప్పటికీ ఇవాళ దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు ఈ కేసును ఛేదించి వ్యూహాత్మకంగా నిందితులందరినీ అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మైనర్ కాగా ఇక మిగతా 11 మందికి కోర్టు రిమాండ్ను విధించింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలకు సంబంధించిన యువకులు ఉండటం గమనార్హం. ఈ కేసులో సంబంధం ఉన్న నిందితుల్లో 5గురిని పోలీసులు కస్టడీకి కోరారు.
విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు ఈ కేసును ఛేదించి వ్యూహాత్మకంగా నిందితులందరినీ అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మైనర్ కాగా మిగతా 11 మందికి కోర్టు రిమాండ్ను విధించింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలకు సంబంధించిన యువకులు ఉండడం గమనార్హం. ఈ కేసులో సంబంధం ఉన్న నిందితుల్లో 5గురిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.